సర్వలోకానికి దైవ కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుడు ఎలా ఉంటాడు అనంటే, ఆ కుమారుడు ఆశ్చర్యకరుడుగా పిలువబడతాడు. ఆ కుమారుడు బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. హీ విల్ బి కాల్డ్ యాజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. యేసుక్రీస్తు ప్రభు జన్మ ప్రవచనాత్మకమైందండి. ఎవరి పుట్టుక గురించి కూడా ప్రవచనాలు చెప్పబడలా. యేసుక్రీస్తు ప్రభు గురించి 308 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. అనేక మంది ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. అనేక మంది ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ గురించి మాట్లాడుతూ వచ్చారు. ఈవెన్ యాకోబు నిజంగా ఆ యొక్క బేతేల్లో ఒక నిచ్చెన ఆకాశం నుంచి కిందకు వేయబడితే ఆకాశం నుంచి దేవుని దూతలు దిగి వచ్చుట, ఆ తర్వాత ఎక్కువ వేలుటటువంటి ఆ వాగ్దానం కూడా, ఆ నిచ్చెన ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి ఆ యొక్క ప్రవచనం అది. ఆ నిచ్చెన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆయన ఆకాశం నుంచి ఆయన భూలోకానికి దిగి వచ్చాడు. నిజంగా పరమును విడిచి లోకానికి వచ్చాడు.